ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం చీపురుపల్లిలోని రావివలస పైలపేట గ్రామంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ నియోజకవర్గంలో నిర్వహించే హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం అదే మండలంలోని రావివలసలో జరిగే ప్రజావేదికలో మాట్లాడతారు. పైలపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తారు. తొలుత పైలపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటల సమయంలో సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక వాహనంలో చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ జరిగే హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ప్రారంభిస్తారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గంలోని రావివలసలో సీఎం చంద్రబాబు వర్చువల్ గా పాల్గొంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వచ్చే బాలికలతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ అందించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పైలపేటలో పింఛన్ లబ్దిదారులను కలుస్తారు. భోజన విరామం తర్వాత ప్రజా వేదిక సభలో సీఎం ప్రసంగిస్తారు. 2:50 రావివలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పేదలకు పింఛను పంపిణీ చేస్తారు. అనంతరం 3:15 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. జిల్లా పర్యటన అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు అమరావతికి చేరుకుంటారు. మూసీ పునరుజ్జీవంపై అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుపై ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారని, సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని, అసలు డీపీఆర్ డిజైన్ కూడా చూడకుండా దుష్ప్రచారం చేయడమేంటని మండిపడ్డారు. ఆ దుష్ప్రచారాలకు పులిస్టాప్ పెట్టాలని సూచించారు. భూసేకరణలో ఇళ్లు కోల్పోయే వారికి మార్కెట్ ధర కంటే 25% అధికంగా ప్రభుత్వం పరిహారం ఇస్తుందని స్పష్టం చేశారు. మార్చి 13న డీపీఆర్ డిజైన్ విడుదల చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెబుతామన్నారు. మరోవైపు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి కోర్ అర్బన్ రీజియన్ లో 3 కార్పొరేషన్లకు ఒకే చట్టం తేవాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. మంత్రి దూదిల్లా శ్రీధర్ బాబుతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం విజయవాడకు వచ్చారు. ముందుగా కనకదుర్గంను దర్శించుకున్నారు. అమ్మవారి పాదాల చెంత వివాహ పత్రికను ఉంచి పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి వివాహ పత్రికను అందజేశారు. పెళ్లికి రావాలని ఆహ్వానించారు. భట్టి దుద్దిళ్లను సత్కరించిన సీఎం వారికి శ్రీవారి ప్రతిమను అందజేశారు. అనంతరం భట్టితో సీఎం చంద్రబాబు సుమారు గంట పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. సీఎం నివాసం నుంచి అసెంబ్లీకి వచ్చిన భట్టి దుద్దిళ్లకు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఆహ్వానం పలికారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఛాంబర్లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాసరావు, కొనతాల రామకృష్ణ, ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాస్, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులకు బట్టి తన కుమారుడు పెళ్లి పత్రికలు అందించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వెళ్లారు. ఆయన లేకపోవడంతో పత్రికను మంత్రి మనోహర్ కు అందించారు. సిడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలిసి విజయవాడ ఆంధ్రరత్న భవన్ కు వెళ్లిన తెలంగాణ నేతలు అక్కడ ఏపీసీసీ నేతలకు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అనేక ఐటీ, ఫార్మా కంపెనీల రాకతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు మరో భారీ ఔషధ తయారీ కంపెనీ రానుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. రాంబిల్లి సెజిలో బ్లూ జెట్ పరిశ్రమ ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. మహారాష్ట్రలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ శాస్త్ర ఆధారిత ప్రత్యేక ఔషధ, ఆరోగ్య సంరక్షణ పదార్థాల రంగంలో ప్రఖ్యాత సంస్థగా పేరు గడించింది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్ చింతువ రెవెన్యూ పరిధి సీతపాలెం వద్ద సెజ్లో 2వ విడతగా సేకరించిన భూముల్లో 102.48 ఎకరాలను కేటాయించింది. ఎకరా 40 లక్షలకు కేటాయించడంతో పాటు అదనపు ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. 2300 కోట్ల పెట్టుబడితో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమను దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు.
జపాన్కు చెందిన మరో ప్రముఖ సంస్థ ఆంధ్రప్రదేశ్కు రానుంది. అధునాతన మెటీరియల్స్ తయారీ సంస్థ ప్రొటీరియల్ లిమిటెడ్ ఏపీలోని శ్రీ సిటీలో అత్యాధునిక అమర్ఫాస్ మెటీరియల్ మెడ్ గ్లాస్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించనుంది. విద్యుత్ ఆదా కోసం ట్రాన్స్ఫార్మర్లోని కోర్ మెటీరియల్ గా వాడే మెడ్ గ్లాస్ వల్ల విద్యుత్ నష్టం దాదాపు 33% తగ్గనుంది. భారత్లో తొలిసారిగా ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ తరహా అధునాతన సాంకేతికతతో కూడిన ప్లాంట్ ఏపీకి రావడం విశేషం. ఈ ప్లాంట్ కోసం తొలి దశలో 77 నుంచి 80 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రొటీరియల్ సంస్థ సీఈఓ సీన్ స్టాక్ తెలిపారు. మా వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నా సరే మా వాళ్ళు కాబట్టి మేము అండగా ఉంటాం అని బీహార్ సర్కార్ తేల్చేసింది. ఏకంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్స్ కే సవరణలు చేసేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ స్టేట్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఇలా అండగా నిలిచింది. ఎప్పుడు ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయాలంటే ముందుగా బీహార్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. బిఎన్ఎస్ఎస్ లో చట్ట ప్రకారం కల్పించిన చిన్న వెసులుబాటు ఆధారంగా బీహార్ ప్రభుత్వం ఈ రక్షణ కవచం ఏర్పాటు చేసింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రాష్ట్రం తన క్యాడర్ అధికారాన్ని కాపాడుకునేందుకు ఏకంగా చట్టంలో సవరణ చేయడం, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు సునీల్ నాయక్ ను ట్రాన్సిట్ వారెంట్ పై ఏపీ తీసుకురావాలన్నా, హైకోర్టు ఆదేశాలతో విచారణకు తీసుకురావాలన్నా విధిగా బీహార్ ప్రభుత్వం ముందస్తు అనుమతి ఇవ్వాల్సిందే. నాడు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి అధికారులు 2021 మే 14న అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి ఆఫీస్ కు తీసుకొచ్చారు. అదే రోజు సిఐడి కార్యాలయంలో ఆయన తీవ్రంగా టార్చర్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూలై 11న రఘురామ తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో నాటి సిఐడి డిఐజీగా సునీల్ నాయక్ A7 గా ఉన్నారు. ఏపీలో కలకలం సృష్టించిన రాజమండ్రి కల్తీపాల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాల సేకరణ కేంద్రాలు, డైరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇక కల్తీపాల ఘటనలో 8 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మరో 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 చిన్నారులు ఉన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజు ఆధ్వర్యంలో కిడ్నీ బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రవిరాజు సలహాతో ముంబై నుంచి తీసుకొచ్చిన ఇంజెక్షన్స్ ను కిడ్నీ బాధితులకు వినియోగిస్తున్నారు. ఇక ఏపీ ప్రాంతాల్లో వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాల సేకరణ కేంద్రాలు, డైరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పాల ఉత్పత్తులు శాంపిల్ సేకరించి ల్యాబ్లకు పంపారు. భీమవరంలోని పలు షాపుల్లో అధికారులు 2వ రోజు తనిఖీలు నిర్వహించారు. పాల దుకాణాలు, ప్లాస్టిక్ బాటిల్స్ లో మజ్జిగ అమ్ముతున్న తయారీ కేంద్రాలు, చైనీస్ ఫుడ్ సెంటర్స్, హలీం తయారీ కేంద్రాల్లో సోదాలు చేశారు. విడిగా పాలు తెచ్చి ప్యాకెట్స్ లో నింపి ఎలాంటి డేట్స్ లేకుండా ఫ్రిడ్జ్ లో పెట్టి విక్రయిస్తున్న పాల దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించారు. హైదరాబాద్ ల్యాబ్ కు పంపుతామని కమిషనర్ తెలిపారు. చైనీస్ ఫుడ్ సెంటర్స్, హలీం తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన చికెన్ ఐటమ్స్ ను గుర్తించామని, జరిమానా విధించి షాపులను మూసివేయించామని, షాపులపై దాడులు కొనసాగుతూనే ఉంటాయని భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలో డయేరియా తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. శ్రీకాకుళంలో తగ్గిపోయిందనుకున్న సమయంలో విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో కలకలం రేపింది. రేళ్లవీధి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో 3 విద్యార్థుల్లో డయేరియా లక్షణాలు అధికారులు గుర్తించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. డయేరియా లక్షణాలు మరోసారి బయటపడడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. బీసీ హాస్టల్ పరిసరాల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. హాస్టల్లో మొత్తం 240 మంది విద్యార్థులున్నారు. డయేరియా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేపింది. 4 విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. హాస్టల్లోని విద్యార్థులకు డయేరియా రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కురుపాం గురుకుల పాఠశాలలోని విద్యార్థుల్లో డయేరియా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఐటీడీఏ అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్స్ ప్రారంభమయ్యాయి.
తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మను సింఘ్వీది కాగా రెండవది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి స్థానం. దీంతో అధికార కాంగ్రెస్ కు 2 స్థానాలను దక్కించుకునేందుకు సరిపడా బలం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సైతం రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేంత బలం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు లేదు. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి హస్తంగూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు తగిన ప్లాన్ ను కేసీఆర్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే 41 ఓట్లు అవసరం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కు ప్రస్తుతం 27 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం రూపొందిస్తుందనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 2 ఏళ్ల పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. 1000 పేజీల సిబిఐ ఛార్జ్ షీట్ లో పసలేదని, సాక్ష్యాధారాలు లేకుండానే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని ఇరికించారని న్యాయాధికారి మండిపడ్డారు. అవినీతి రహిత రాజ్యమే తమ ఎజెండా అంటూ అధికార పీఠం ఎక్కిన కేజ్రీవాల్ కష్టాల ప్రస్థానం 2023 అక్టోబర్లో ఈడీ తొలి సమన్లతో మొదలైంది. కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ 2023 నవంబర్, డిసెంబర్లో వచ్చిన సమన్లను రాజకీయ ప్రేరేపితమని తిరస్కరించారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు వరుసగా 9 సార్లు నోటీసులు ఇచ్చిన కేజ్రీవాల్ లొంగలేదు. చివరకు మార్చి 21, 2024 హైకోర్టు రక్షణ నిరాకరించిన కొద్దిసేపటికే ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించింది. అప్పట్లో ఈ అరెస్టు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. జైలు గోడల మధ్య ఉన్న కేజ్రీవాల్ తన పోరాటాన్ని ఆపలేదు. 2024 మే 10న ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఎన్నికల ప్రచారం ఉధృతంగా నిర్వహించి మళ్లీ 2024 జూన్ 2న లొంగిపోయారు. ఆ తర్వాత జూన్ 26న సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 13, 2024న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విచారణ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఎట్టకేలకు శుక్రవారం కోర్టు ఆయనపై అన్ని అభియోగాలను కొట్టివేస్తూ పూర్తి విముక్తి కల్పించింది. తీర్పు తర్వాత కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు ఆవరణలోనే కన్నీటి పర్యంతమయ్యారు. తాను నిజాయితీ పరునని, ఆమ్ ఆద్మీ అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కవితపై మోపిన ఆరోపణలు కేవలం ఒక కథనంలాగే ఉన్నాయని, చట్టబద్దమైన సాక్ష్యాల స్థాయికి చేరలేదని సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. 100 కోట్ల ముందస్తు చెల్లింపులకు సంబంధించి ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేవన్న న్యాయస్థానం ఆమెను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించింది. 2022 జులైలో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో కవిత ప్రస్థానం నోటీసులతోనే మొదలైంది. 2022 డిసెంబర్ 11న తొలిసారి ఇంట్లో సిబిఐ విచారణ చేపట్టింది. ఆ తర్వాత 2023 మార్చి 11, 20 తేదీల్లో ఈడీ వరుసగా ప్రశ్నించింది. తొలుత సాక్షిగా పేర్కొన్నప్పటికీ 2023 ఫిబ్రవరి 23న ఆమెను నిందితురాలిగా చేరుస్తూ సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. 2024 మార్చి 15న హైదరాబాద్ వేదికగా హైడ్రామా మధ్య కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్చి 26న ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. 2024 ఏప్రిల్ 15న సిబిఐ కూడా ఆమెను అరెస్ట్ చేయడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. దాదాపు 153 రోజుల పాటు జైలులోనే గడిపిన కవితకు చివరకు 2024 ఆగస్టు 27న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు తీర్పుపై కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇది పక్కా రాజకీయ ప్రేరేపిత కేసు అని మండిపడ్డారు. చెప్పినట్లే కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని, సత్యమేవ జయతే అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీశారని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆరోపించారు. కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులన్నీ త్వరలోనే వీగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే కేటీఆర్ ట్వీట్ కు బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్వీట్స్ కు కవిత కౌంటర్ ఇచ్చారు. తనపై కేసు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కోసమేనన్న విషయం కేటీఆర్ అర్థం చేసుకోవాలన్నారు. మొత్తంగా రౌస్ ఎవెన్యూ కోర్టుతో సంతోషంగా ఉన్న కవిత 2 నెలల్లో పెట్టబోయే కొత్త పార్టీకి ఈ తీర్పు దేవుడు ఆశీర్వాదంగా భావిస్తున్నానన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరిది ఒకటే తీరని ఎంఐఎం నేత చాంద్రియానగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. యూపీలో మాదిరే తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో మసీదులు, దర్గాలు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 2 ఏళ్లలో 6 మసీదులు, దర్గాలను కూల్చివేశారన్నారు.
తలాబ్ కట్టలోని ఓవైసీ ఎక్సలెన్స్ పాఠశాలలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల ప్రస్తావన వస్తే కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటవుతాయని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ 50,000 మత కల్లోల ద్వారా ముస్లింలకు నష్టం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు అధిష్టానాన్ని అడిగే స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మనసులో మాట నిర్భయంగా చెప్పుకునే అవకాశం ఒక్క కాంగ్రెస్ లోనే ఉందని, బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉండదని, ఆ పార్టీలో కార్యకర్తల అభిప్రాయాలను వినేవాళ్లే ఉండరని పేర్కొన్నారు. 2 జాతీయ పార్టీలే అయినా కాంగ్రెస్ బీజేపీలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగ్గారెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు విహెచ్ హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్ల పేర్లు రాజ్యసభకు పరిశీలించాలని కోరానని చెప్పారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల కోసం ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మైనార్టీ నేత అజ్మతుల్లా ఖాన్, దళిత సామాజిక వర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా మరో పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా సంస్థాగత వ్యవహారాలు చూస్తున్న వంశీచంద్రరెడ్డి పేరును అధిష్టానం పెద్దలు కొందరు ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికలు జరగనున్న 2 రాజ్యసభ సీట్లలో ఒకటి అధిష్టానం కోటాలో అభిషేక్ మను సింఘ్వీకి ఇప్పటికే ఖరారైనట్టు చెబుతున్నారు. రాష్ట్ర కోటాలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్, ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంబత్ కుమార్, పార్టీ సీనియర్ నేత తొమ్మాట సాంబయ్య, బీసీఎల్ నుంచి పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర కోటా సీటుకు అధిష్టానం వంశీచంద్రరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే యువ నాయకుడుగా ఉన్న తనకు అప్పుడే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడం పట్ల ఆసక్తి లేదంటూ వంశీచంద్రరెడ్డి తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వంశీచంద్రరెడ్డికి అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవుల కోసం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారి నుంచి డిమాండ్లు రావచ్చన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్ర కోటాలో అభ్యర్థి నిర్ణయంలో సహజంగానే సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయానికే అధిష్టానం విలువ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎవరికి ఓటు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వివేక హత్య కేసుపై సిబిఐ అధికారులు మరోసారి విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసులో A6 గా ఉన్న సునీల్ సోదరుడు కిరణ్ యాదవ్, మహేంద్ర సహా మరో 2ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఆదేశాలతో ఈ విచారణ జరుగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మళ్లీ 2.5 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలోని పులివెందల్లో సిబిఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం పులివెందలకు చేరుకున్న సిబిఐ అధికారులు 3కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. వివేక హత్య కేసులో A2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ విచారణకు పిలిచారు. అతని కంటే ముందుగా భరత్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్ ను విచారించారు. కాల్ డేటా ఆధారంగా వీరిని ప్రశ్నించారు. 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ పులివెందులలో సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న వైఎస్ సునీతకు న్యాయం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గన్నేవారిపల్లి కాలనీకి చెందిన వృద్ధురాలు చెన్నమ్మ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. వ్యర్థాలను వృధా చేయకుండా వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తూ అందరికీ ఆదర్శం అవుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో అనేక ప్లాస్టిక్ వస్తువులను సృజనాత్మకంగా తయారు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. ఎవరి సహాయం లేకుండా పాత ప్లాస్టిక్ కవర్లు, పేపర్లు, ముక్కల వంటి వ్యర్థాలతో హుండీలు, చాటలు, జల్లెడలు తయారు చేస్తోంది. చెన్నమ్మ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులను కూడా సృజనాత్మకంగా మార్చి ఉపయోగకరమైన వస్తువులుగా రూపొందిస్తోంది. చెత్తగా భావించే వస్తువుల్లో కూడా చెన్నమ్మ చెమట విలువను చూపిస్తోంది. వయసు పెరిగినా, ఆరోగ్య సమస్యలు ఉన్నా చేతులు ఆగలేదు. ప్రతిరోజు కూర్చొని శ్రమిస్తూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత సీఎం జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరారు. అధికార ద్రవిడ మున్నేట్ర కళంగంలో ఆయన అధికారికంగా చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో చెన్నైలో పన్నీర్ సెల్వానికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అన్నాడీఎంకేలో కీలక పదవులు నిర్వహించిన పన్నీర్ సెల్వం 2022లో పార్టీ అంతర్గత అధికార పోరాటం తర్వాత బహిష్కరణకు గురయ్యారు. మళ్లీ సొంత గూటికి చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
దాంతో చివరకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డీఎంకేలో చేరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయనతో పాటు తన కుమారుడు రవీంద్రనాథ్ కుమార్ అనుచరులు కూడా డీఎంకేలో చేరడం విశేషం. డీఎంకే తరపున పన్నీర్సెల్వం బోడినాయకన్నూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. పన్నీర్ చేరికతో దక్షిణ తమిళనాడులో డీఎంకేకు ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తుంది. బోడినాయకనూరులో తేవార్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండడంతో ఓటు బ్యాంక్ కలిసొస్తుందని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో ఊహించిన మలుపు చోటు చేసుకుంది. ఆయన భార్య సంగీత విజయ్ చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తకు హీరోయిన్ తో వివాహేతర సంబంధం ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. వివాహ జీవితం సజావుగా కొనసాగడం లేదని వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ పిటిషన్ స్వీకరించగా ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ సంగీత వివాహం 1999లో జరిగింది. సంగీత లండన్ కు చెందిన తమిళ కుటుంబానికి చెందినవారు. విజయ్ నటుడుగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. అయితే వివాహమైన కొంతకాలం తర్వాతే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమైనట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేరువేరుగా జీవిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. ప్రత్యేకంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో టీవీకే పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ 2026లో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రభావం చూపుతుందా అనే చర్చ జరుగుతుంది. అయితే విజయ్ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు ఇది వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానిస్తుండగా మరికొందరు పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. వెండితెరపై భలే జోడి అనిపించుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహ బంధంతో ఒకటయ్యారు. తన ప్రాణ స్నేహితురాలు తన భార్య అయిందంటూ పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఆనందం వ్యక్తం చేయగా తన విజయ్ అంటూ ప్రపంచానికి పరిచయం చేశారు రష్మిక. స్వశక్తితో ఎదిగి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సాధించిన విజయ్ రష్మికను సినిమానే దగ్గర చేసింది. కలిసి నటించిన ఈ ఇద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గురువారం విజయ్ రష్మిక 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని విజయ్ రష్మిక కలిశారు. హైదరాబాద్ లో మార్చి 4న జరగనున్న వారి రిసెప్షన్ కు మోదీని ఆహ్వానించారు. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులను విరోష్ జోడీ ఆహ్వానించింది. హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ లో విరోష్ దంపతులు తలుక్కుమన్నారు. వివాహం తర్వాత తొలిసారి ఎయిర్పోర్ట్ కు వస్తున్నారని తెలియడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు విరోష్ దంపతులు. 7 అడుగులు వేస్తూ ఒకటైన విజయ్ రష్మిక జంట ఆనంద క్షణాలను అందరూ ఆస్వాదిస్తున్నారు. అభిమానులు సెలబ్రిటీలు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ రష్మిక వివాహం సందర్భంగా వారు వేసుకున్న బంగారు నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లి 9 తులాల గోల్డ్ ఉన్న బ్యాగును పోగొట్టుకున్న కేసును నల్గొండ పోలీసులు ఛేదించారు. 24 గంటల వ్యవధిలో ఈ కేసును పరిష్కరించి ఆ బంగారాన్ని తిరిగి బాధితురాలకు అప్పగించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన కొమ్ము రాహేల్ అనే మహిళ స్థానిక ఎస్బీఐ బ్యాంకులో బంగారాన్ని డిపాజిట్ చేసేందుకు వెళ్లింది. బ్యాంకులో మంచినీళ్లు తాగే క్రమంలో తన వద్ద తెచ్చుకున్న ఆభరణాల బ్యాగ్ పోగొట్టుకుంది. వెంటనే విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా బంగారు ఆభరణాల బ్యాగును ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజ్ చేతుల మీదుగా బాధితులకి నగలు అందజేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా జరిగిన ఓ ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఈ ఫలితం పాకిస్తాన్ శిబిరంలో ఆనందాన్ని నింపింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే న్యూజిలాండ్ నేరుగా సెమీఫైనల్ కు అర్హత సాధించేది. కానీ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో కివీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో వారి భవితవ్యం పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరగబోయే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. అప్పటికే ఈ గ్రూప్ నుంచి ఇంగ్లాండ్ సెమీస్ చేరింది. 2 బెర్త్ కోసం న్యూజిలాండ్ పాక్ రేసులో ఉన్నాయి. వాటి పోరులో పాక్ భారీ తేడాతో శ్రీలంకపై గెలిస్తే మెరుగైన రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి సెమీస్ బెర్త్ సొంతం చేసుకుంటుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్
టీమ్ స్టీఫెట్ రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. అయితే టామ్ బాంటన్, శామ్ కరన్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. చివర్లో విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ మెరుపు ఇన్నింగ్స్ తో మరో 3 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్ రచిన్ రవీంద్ర 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో గ్రూప్ 2 సెమీస్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది.